యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేల్కొని మెలకువ మేల్కొని పిచ్చుకల గురించి ఎప్పుడైనా విన్నారా? కీర్తనలు 102వ అధ్యాయము 7వ వచనం. మనిషికి పక్షులకు ఉన్న వ్యత్యాసం, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుకలు చూసి ఏమి నేర్చుకున్నాం? వాటిని కూడా మన ఇంటికి తెచ్చుకొని పెంచుకోవడం నేర్చుకున్నాం. పిచ్చుకలు చూసి ఏమి నేర్చుకున్నాం? అమ్మో భలేగా ఉన్నాయే, ఎంత చక్కని రంగు, ఎంత చక్కని స్వరమో, భలే కట్టున్నాయి. అయితే మనం కూడా కొని తెచ్చుకుందాం. అది ఎక్కడెక్కడో ఎగురుతుంది, మన ఇంట్లోనే ఒక గూట్లోని దాచుకుందాం, సంతోషిద్దాం. అదే తెలుసుకున్నాం, అదే నేర్చుకున్నాం. పిచ్చుకను చూసి ఏమి నేర్చుకోమంది బైబిల్, దేవుడు వాక్యం. మరలా చదువుకుందాం. రాత్రి ఉన్నది, బాగా వినండి. రాత్రి ఉన్నది తిని పడుకోవడానికి. మనకు తెలిసిన సూత్రం, మనుషులకు తెలిసిన సూత్రం ఏంటండి? రాత్రి ఎందుకుంది? తినికి పడుకోవడానికి, తినేసి పడుకోవడానికి. పగలెందుకుంది? మన ఒంటి పనులు చేసుకోవడానికి, మన ఇంటి పనులు. పగలేమొచ్చి మన పనుల కోసం, రాత్రేమో తిని నిద్రపోవడానికి, బొజ్జోడానికి ఇచ్చాడని అనుకున్నాం. బైబిల్ అంటుంది పగలు దేవుడు పని చెయ్యి, రాత్రి కొరక పెట్టి నిద్రపోకున్నా కొంచెము మేల్కొని మెలకువ కలిగి ఉండు. అందుకోసమే నీకు గుర్తు చేయడానికే నేను పిచ్చుకలను నీ ముందు పుట్టించాను, చేశాను. ఇప్పుడు చదువుకుందాం. కీర్తన 102:7. రాత్రి మెలకువగా ఉండి మేల్కొని ఉండి. పిచ్చుకలు ఏం చేస్తాయట? రాత్రిపూట పడుకోవట, మేల్కొని ఉంటాయట. మనం ఏం చేస్తాం? రాత్రి పడుకోవడానికి ఇచ్చాడు, ప్రార్థన చేసుకోవడానికి ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదు. అసలు ప్రార్థన చేసుకోమని దేవుడు ఎక్కడ చెప్పాడు చెప్పు? రాత్రిపూట ప్రార్థన చేసుకోమని చెప్పాడా? రాత్రిపూట యేసు ప్రార్థన చేసుకున్నాడు. రాత్రిపూట పౌలు పాటలు పాడాడు సరసాల్లో ఉండటం. రాత్రిపూట సమయం లేదు, ఒక ఆత్మ నశించిపోకూడదని రాత్రిపూట అనేక మందికి వాక్యం చెప్పి దేవుని వైపు నడిపించేవాడు. పగలు దేవుని పని కోసం, దేవుని క్రియల కోసం బ్రతుకుతావని దేవుడు నీకు ఇస్తే నువ్వెవరి పనుల్లో ఉన్నావు? నీ పనుల్లో ఉన్నావు. మరి పగలు దేవుడి పని ఎప్పుడు చేస్తావు? కాబట్టి రాత్రి ఇచ్చింది, పగలను ఎందుకు ఇచ్చాడు, రాత్రిని ఎందుకు ఇచ్చాడు? జ్ఞాపకం చేసుకొని మేల్కొని మెలకువతో జీవిస్తే, అవునా, అపవాది నిన్ను బంధించడు, నువ్వు విడిపింపబడతావు. అందరికీ వందనాలు.